హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సా రూస్ క్రియేషన్. నేను ఇవాళ మ్యాంగో రవ కేసరి తయారు చేయబోతున్నాను అనమాట. ఇంకా మ్యాంగో సీజన్ అయిపోతుంది. మ్యాంగోస్ ఏం రెసిపీస్ చేసుకోవాలన్నా కూడా ఇదే టైము. ఇంకా లాస్ట్లో ఉన్నాము. ఇంకా 1 వీక్ కన్నా ఎక్కువ డేస్ రావన్నమాట. సో చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంటుంది. దానికోసం ఒక కళాయి అయితే పెట్టేసుకున్నాను, గ్యాస్ వెలిగించుకున్నాను. ఒక 3 స్పూన్స్ గీ, ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఇప్పుడు కొన్ని కిస్మిస్లు కూడా, ఒక 10 కిస్మిస్లు కూడా వేసుకొని వీటిని కూడా ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఊరినే అయిపోతాయి ఇవి కూడా. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి, లేకపోతే ఊరినే మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు రవ్వ అయితే తీసుకున్నాను, బొంబాయి రవ్వ. ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక మ్యాంగోని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని ప్యూరీ చేసుకోవాలన్నమాట. దీన్ని ప్యూరీ చేస్తున్నాను నేను. ఒక ఫుల్ మ్యాంగో అయితే తీసేసుకుంటున్నాను. 1 కప్పు రవ్వకి 1 ఫుల్ మ్యాంగో. దాంట్లో ఎటువంటిది కూడా కలపకూడదు అన్నమాట. వాటర్ కలపకూడదు, అలాగే మిల్క్ కూడా యాడ్ చేయకూడదు. చూడండి, నాకు అంత ప్యూరీ అయితే అయింది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా కొంచెం ఇది వచ్చిన తర్వాత ఇందులో నేను కప్పు తీసుకున్నాను కదా రవ్వ, దానికి కొంచెం మెల్తిగా షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. సేమ్ అదే బౌల్తో 2 బౌల్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం మ్యాంగో ప్యూరీ వేస్తున్నాం కదా, లేకపోతే కనుక ఇంకెక్కువే పట్టుద్ది. షుగర్లో ఉన్న వాటర్ అంతా కరిగి షుగర్లో అది కూడా వాటర్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఇందులోకి చూడండి, షుగర్ కరిగిపోయి వాటర్ అంతా ఇలా దగ్గర పడిపోయినప్పుడు ఈ మ్యాంగో ప్యూరీ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. మనం వేసుకుని మొత్తం కలిసేలాగా మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ మ్యాంగో ఫ్లేవర్తో కేసరి. చూడండి, ఇలా దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇందులో కొన్ని యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం. రవ్వ కదా తొందరగానే చిక్కబడిపోతుంది అన్నమాట. ఆల్రెడీ మనం గీలో ఫ్రై చేసాము రవ్వ, షుగర్లోను వాటిలోనూ ఉడికింది కాబట్టి తొందరగానే ఇది అయిపోతుంది. చూడండి, కలర్ ఎంత బాగుందో, కలర్ఫుల్గా లెమన్ ఎల్లో కలర్లో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అన్నమాట. సెంట్ కూడా సూపర్ వస్తుంది మ్యాంగో ఫ్లేవర్తో. మనకి ఫంక్షన్స్లో వాటిల్లో కూడా పైనాపిల్ కేసరి అని రకరకాల ఫ్లేవర్స్ చేస్తారనమాట. అదేంటి అంటే ఎసెన్స్ వేస్తారు, కానీ అలా కాకుండా ఇలా న్యాచురల్ ఫ్రూట్తో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా మ్యాంగో కేసరి అయితే రెడీ అయిపోయింది. నేను ఇలా జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నాను. సో ఎమ్మి మ్యాంగో రవ కేసరి మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.